హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రథసప్తమి నాడు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పరవాన్నం ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని ఇత్తడి గిన్నె తీసుకోవాలి. ఆ ఇత్తడి గిన్నె బాగా కడుక్కుని దానికి పసుపు కొంచెం రాయాలి. రాసి బొట్లయితే పెట్టాలి. సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటూ మనకి లోపలికి పడవు కదా సూర్యకిరణాలు, అందుకే సూర్యభగవానికి దండం పెట్టుకుని అందులో పాలు పోసి పొయ్యి అయితే వెలిగించాను పరవాన్నం బాగా రావాలని. పాలైతే ఎక్కువగా పడతాయండి. పాలైతే ఇప్పుడు మరుగుతున్నాయి. ముందుగా అయితే బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యానికి కడగకూడదు, వాటర్తో కడగకుండా నెయ్యి రాసి ఉంచాలి పక్కన. బియ్యానికి అయితే ఇప్పుడు నెయ్యి అయితే రాస్తున్నాను. మనం ప్రతి పండగకి బెల్లం పరవాన్నం అనేది చేస్తాం కదా, కానీ రథసప్తమికి బెల్లం పరవాన్నం చేయడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. పూర్వకాలంలో పిడకలు పెట్టి పరవాన్నం అయితే తయారు చేసేవారు సూర్యకిరణాలు పడేటట్లు. ఇప్పుడైతే మనకి పిడకలు అవి దొరకట్లేదు కాబట్టి మనం ఇంట్లోనే గ్యాస్ మీద అయితే పాలైతే పొంగిస్తున్నాము. పాలైతే బాగా మరిగాయి. పైకైతే పొంగడానికైతే రెడీగా ఉంది. ఇలాగా 3 సార్లు అయితే పొంగాలి. ఫస్ట్ టైం అయితే పొంగుతున్నాయి కదా, పొంగినప్పుడు అలా వదిలేయాలి. ఎన్ని పాలు పొంగితే మన ఇంట్లో సిరి సంపదలు అంతలాగైతే పొంగుతాయి అని చెప్పి అంటారు మన పెద్దలు. చూడండి పాలైతే పైకి వస్తున్నాయి, చూడండి పైకి మరుగుతున్నాయి కదా. ఇలా చక్కగా అయితే పాలు 3 సార్లు అయితే పొంగించాలి. అంటే 3 పొంగులు రావాలి. ఫస్ట్ పొంగు అయితే వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఒక్కసారి సిమ్ చేసి మళ్ళీ హై అయితే పెట్టాలి. ఇలా 3 సార్లు అయితే పాలు పొంగించాలి. ఇలా పొంగితే మన ఇంట్లో అయితే సిరి సంపదలు బాగా పెరుగుతాయి అని చెప్పి ఇలా ఈ విధంగా ఇంట్లో అయితే పాలు పొంగిస్తారు ఈరోజు. ఇలా పొంగిన తర్వాత మనము ముందుగా నెయ్యి రాసుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం అయితే 3 పిడికిళ్ళు 3 సార్లు అయితే వెయ్యాలి. ఇలా 3 సార్లు అయితే బియ్యం వేసిన తర్వాత మిగిలిన బియ్యం అంతా అందులో వేసేయాలి. చూడండి బియ్యం అన్నీ అయితే వేసేస్తున్నాను. 3 సార్లు వేసిన తర్వాత మిగిలిన బియ్యం అయితే వేస్తున్నాను. ఈరోజు చెరుకు గడతోనే కలపాలి. స్టీల్ గరిటెలతో అయితే ఈ పరమాన్నం అన్నది చేయకూడదు. దొరికితే చెరుకు గడతో చేయాలి, లేదు దొరకకపోతే దేనితోనైనా చేసుకోవచ్చు, ఎందుకంటే చెరుకులు అవైలబుల్ ఉండాలి కదా. చూడండి పాలల్లో అయితే బియ్యం ఉడుకుతున్నాయి. ఇలా అయితే మెత్తగా అయితే ఉడకాలి. ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలపాలి, లేదంటే అడుగంటేస్తుంది. పాలు కూడా ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే పాలు త్వరగా పీల్చుకుంటాయి కదా బియ్యానికి. ఇలా అయితే దగ్గరికి అయితే ఉడకాలి. ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. పరవాణానికి సరిపడా బెల్లం అయితే వేసి మొత్తం అంతా ఒకసారి కలపాలి. బెల్లం అయితే కరిగిపోతుంది కదా. పరవాన్నం అయితే రెడీ అయిపోయింది. కానీ ఈరోజు పరవాన్నంలో మటుకు జీడిపప్పు కిస్మిస్లు అవన్నీ వేయకూడదు, ఎందుకంటే సూర్య భగవానుడికి పళ్ళు ఉండవు. అందువల్ల ఈరోజు పరవాన్నం అయితే చాలా మెత్తగా అయితే ఉడికించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.